హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. ఆ కాకరకాయ లేదా బచ్చు కాకరకాయ అని పిలుస్తారండి. ఈ కాకరకాయతో ఉల్లికారం చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఈ కాకరకాయలను చక్కగా వాష్ చేసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లికారం కోసం ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును తీసుకోండి. మినపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 10 ఎండుమిర్చీలని అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోండి. కొద్దిగా చింతపండును తీసుకోండి. అలాగే కడాయి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తరువాత మీరు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీరు మూత పెట్టుకుని అయినా మగ్గించుకోవచ్చు. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి, సాఫ్ట్ అవ్వాలి, అలాగే లైట్ బ్రౌన్ కలర్ కూడా రావాలి. ఇలా మూత పెట్టుకొని ఇది సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇవి కొద్దిగా మెత్తబడి కలర్ చేంజ్ అయ్యాక ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇవి ముందే వేస్తే ఊరికే జీలకర్ర మినపప్పు మాడిపోతుందండి. అందుకనే ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత మాత్రమే మీరు వీటిని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని కూల్ అవ్వనివ్వాలండి. ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని నిదానంగా వేసుకొని వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా ఫ్రై అవుతాయండి ఇవి కూడా. లేదు అంటే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయినా వీటిని కూడా మగ్గించుకోవచ్చు. వీటిని మగ్గించడం వల్ల చేదు అనేది అయితే కూరకు రాదండి. ఎందుకంటే ఈ కాకరకాయలు అంత చేదుగా ఉండవు, మామూలు కాకరకాయలాగా ఉండవండి. అందుకని మనం మగ్గించుకుంటూ కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. ఇది మగ్గే లోపల మనం దీన్ని మిక్సీ వేసేసుకుందామండి. ఉల్లికారంని మిక్సీ జార్లో వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. నేను కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా బరకగా ఉన్నా పర్లేదు, స్మూత్ పేస్ట్ లా ఉన్నా బాగుంటుందండి కర్రీలోకి. ఈ విధంగా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి ఈ కర్రీకి. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కాకరకాయలకి పట్టేలాగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఉల్లికారంలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా గరిటతో కట్ చేసుకొని చూసుకోండి. ఇవి చక్కగా మగ్గిపోయాయి, అలాగే ఫ్రై అయిపోయాయండి. అంతేనండి. షుగర్ పేషెంట్స్కి అయితే చక్కగా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. వారానికి ఒకసారి ఈ కాకరకాయని ఈ విధంగా చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చేదు ఉండదు కాబట్టి. ఇప్పుడు ఉల్లికారం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా కాకరకాయలో ఉల్లికారం మొత్తం కలిసిపోయేలాగా గరిటతో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్రై చేసుకోండి 1 మినిట్ అయినా. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయినా మగ్గనిచ్చుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కాకరకాయకి చక్కగా పడతాయండి. చూడండి, చక్కగా అయితే రెడీ అయిపోయింది కర్రీ. సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.